వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాదులో పర్యాటకుల సందర్శనార్థం మరీ ముఖ్యంగా ఉన్నటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది మాత్రం హుస్సేన్ సాగర్ అనే చెప్పాలి. కాకపోతే మాత్రం ప్రతి సంవత్సరం కూడా హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పేరిట రాజకీయ రాజకీయ పార్టీలు మారొచ్చు, అంటే ప్రభుత్వాలు మారొచ్చు, కానీ హుస్సేన్ సాగర్ ప్రక్షాళన మాత్రం మారటం లేదు. అంటే ప్రస్తుతం హుస్సేన్ సాగర్ వద్ద అయితే మాత్రం దుర్వాసన వెదజల్లుతుందనే చెప్పాలి. అటువైపు హుస్సేన్ సాగర్కు నాలుగు వైపులా ఉన్నటువంటి రోడ్లు, అటువైపు నెక్లెస్ రోడ్ అయితేనేమి, ఇటువైపు ట్యాంక్ బండ్ అయితేనేమి, వీటి మీద నుంచి ప్రయాణించేటువంటి ప్రయాణికులు కూడా ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ దగ్గర అయితే ఉన్నాం. చూడొచ్చు మనం విజువల్స్లో హుస్సేన్ సాగర్లో ప్రస్తుతం ప్రక్షాళన పేరిట క్లీనింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. యాక్చువల్లీ హుస్సేన్ సాగర్ నీరు మొత్తం కూడా అటువైపు గ్రీన్ కలర్లో, అంటే ఆకుపచ్చ రంగులోకి మారిపోయినాయి అనే చెప్పాలి. అంటే దీని అర్థం మాత్రం అటువైపు గుర్రపు, మరీ ముఖ్యంగా మనం జూమ్ చేసి చూడొచ్చు, గుర్రపు డెక్ అయితే మాత్రం విపరీతంగా ఉంది. దీంతో హుస్సేన్ సాగర్లో ఇప్పటికే మనం విజువల్స్లో చూడొచ్చు, యంత్రాల ద్వారా ఈ గుర్రపు డెక్కనైతేనేమి, అలాగే వ్యర్థ పదార్థాలనైతేనేమి ఇప్పటికే క్లీన్ చేస్తున్న పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా ఈ హుస్సేన్ సాగర్ పేరిట దాదాపు 370 కోట్లు ఖర్చు పెట్టి ప్రక్షాళన చేసి మరీ తీరుతున్నారు. ప్రస్తుతం మాత్రం ప్రతి నెల కూడా 4 కోట్లు, అక్షరాల 4 కోట్లతో ఖర్చు చేసి మరి హుస్సేన్ సాగర్ యొక్క సాగర్ క్లీనింగ్, అంటే శుద్ధి చేయడానికే కేవలం 4 కోట్లు అయితే ఖర్చు అవుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే వినాయక చవితి రాబోతుంది. అంటే వినాయక నిమజ్జనం అయితే మాత్రం యావత్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి గల్లీ నుంచి పెద్ద పెద్ద కూడళ్ళ వరకు కూడా ప్రతి ఒక్క గణనాథుడు కూడా ఈ హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేస్తారన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా దాదాపు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క క్లీనింగ్ దాదాపు 4 వైపులా కూడా అటువైపు కుకట్పల్లి నాలా అయితేనేమి 4 నాలాలు కలిసేటువంటి ఈ హుస్సేన్ సాగర్ మాత్రం ప్రస్తుతం దుర్వాసన వెదజల్లుతుందనే చెప్పాలి. అటువైపు పర్యాటకులు అయితేనేమి, ఇటువైపు సందర్శకులు అయితేనేమి, అలాగే ఈ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రయాణించే ప్రయాణికులు అయితేనేమి, వీరందరూ కూడా కంపు కొడుతున్న పరిస్థితి. ఇక్కడ నిమిషం కూడా నించోలేని పరిస్థితి అని అయితే మాత్రం చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు. అదేవిధంగా కోట్లు కుమ్మరిస్తున్నా కూడా హుస్సేన్ సాగర్ ప్రక్షాళన మాత్రం జరగట్లేదని ఇప్పటికే పలు విమర్శలు, ఆరోపణలు అయితే ఉన్నాయి. చారిత్రక హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పేరిట అయితే మాత్రం ఏటా నిధులైతే మాత్రం ఖర్చు అవుతున్నాయి, కానీ హుస్సేన్ సాగర్ కంపు మాత్రం పోవట్లేదని చెప్పాలి. ఇప్పటిదాకా మనం విజువల్స్లో కూడా చూసాము. గుర్రపు డెక్ అయితేనేమి, అలాగే వ్యర్థ పదార్థాలు అయితేనేమి, హుస్సేన్ సాగర్ నీటితో ఒకప్పుడు సాగునీరు, తాగునీరు ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కనీసం సందర్శకులు అయితేనేమి, పర్యాటకులు అయితేనేమి వచ్చి చూడలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. హుస్సేన్ సాగర్ నలుమూలల నుంచి కూడా అటువైపు గుర్రపు డెక్ అయితేనేమి, మరీ ముఖ్యంగా వ్యర్థ పదార్థాలు, ఈ వ్యర్థ పదార్థాలు వచ్చి చేరడంతో కనీసం చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఉండలేని పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా ముఖ్యంగా కూకట్పల్లి నాలా మళ్లింపు ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగకపోవడంతోనే ఎన్ని కోట్లు కుమ్మరిస్తున్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేదని అటువైపు హుస్సేన్ సాగర్ స్థానికులు, హుస్సేన్ సాగర్ దగ్గరలో నివసిస్తున్న వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా నిత్యం వేల లీటర్ల మురుగు ఈ నాలా ద్వారా సాగర్లోకి చేరుతుంది. అదేవిధంగా రసాయన ఇతర ప్రమాదకర వ్యర్థాలు కూడా ఉన్నాయి. నాలా నుంచి రసాయన వ్యర్థాలు కలుస్తుండడంతో అక్కడ పనులు చేయటం లేదని, అక్కడ మట్టిని తొలగించినా దాన్ని ఎక్కడ డంప్ చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని అయితే మాత్రం ఇప్పటికే అటువైపు శుద్ధి చేసే వాళ్ళు అయితేనేమి, అధికారులు అయితేనేమి చెప్పుకొచ్చారు. అదేవిధంగా కూకట్పల్లి నాలాను మళ్లించాలని భారీ పైప్ లైన్ ఏర్పాటు చేసినా దాని సామర్థ్యం మాత్రం ఏమాత్రం సరిపోవడం లేదని అయితే మాత్రం ఇప్పటికే మనకు అందుతున్న పరిస్థితి సమాచారం. తాజాగా మరోసారి హుస్సేన్ సాగర్లో వ్యర్థాల తొలగింపుకైతే మాత్రం హెచ్ఎండిఏ నిధులైతే వెచ్చించింది. ప్రతి నెలా కూడా 4 కోట్లు వెచ్చిస్తున్నా కూడా ఈ హుస్సేన్ సాగర్ అయితే మాత్రం ప్రక్షాళన కావట్లేదని అయితే మాత్రం అటువైపు విమర్శకులు అయితే చెప్పుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా కూడా హుస్సేన్ సాగర్ పేరిట గతంలో 370 కోట్లు ఖర్చు చేసేవాళ్ళు ప్రతి సంవత్సరానికి. ఈ ప్రస్తుతం మాత్రం ఏటా ప్రతి నెల 4 కోట్లు నిధులు కేటాయించినా కూడా ఈ యొక్క సాగర్ క్లీనింగ్ శుద్ధి కోసమే, 10 లారీల చెత్త తరలింపుకైతేనేమి, దాదాపు 30 బయోస్ప్రేలు అయితేనేమి, వీటన్నిటికి కూడా అటువైపు హుస్సేన్ సాగర్ మాత్రం
గతం నుంచి చూసుకోవచ్చు మనం, ఇప్పుడు చూడొచ్చు. అంటే ప్రస్తుతం మనం విజువల్స్‌లో కూడా చూడొచ్చు. అంటే హుస్సేన్ సాగర్‌కు నలువైపులా అంటే 4 మూలలా కూడా ఉండలేని పరిస్థితి అనే చెప్పాలి. మనం విజువల్స్‌లో చూడొచ్చు. యంత్రాల ద్వారా కూడా ఈ గుర్రపు డెక్కనైతేనేమి, ఈ వ్యర్థ పదార్థాలనైతేనేమి క్లీనింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ యొక్క క్లీనింగ్ పనులు జరుగుతున్నా కూడా అటువైపు నెక్లెస్ రోడ్డుపై వెళ్ళే బస్సులైతేనేమి, ఆటోలైతేనేమి, వాహనదారులైతేనేమి అంటే పర్యాటక కేంద్రాల్లో మరీ ముఖ్యంగా హైదరాబాద్ పర్యాటక కేంద్రాల్లో ఈ హుస్సేన్ సాగర్ మొదటి స్థానంలో నిలుస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా హుస్సేన్ సాగర్ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ కూడా ఎవరు ఉండరు. ప్రస్తుతం మనం విజువల్స్‌లో కూడా చూడొచ్చు. ఆ యొక్క క్లీనింగ్ చేస్తున్న యంత్రాలను బట్టి ఆ గుర్రపు డెక్కనైతేనేమి, అదేవిధంగా ఆకుపచ్చటి వ్యర్థాలు పేరుకుపోయినటువంటి హుస్సేన్ సాగర్‌ని మనం విజువల్స్‌లో చూడొచ్చు. అంటే ఒకప్పటి హుస్సేన్ సాగర్ తాగునీరు, సాగునీరుకి ఉపయోగపడేది. కానీ ఇప్పటి హుస్సేన్ సాగర్ మాత్రం కనీసం చూడటానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ హుస్సేన్ సాగర్‌లో నెలకొంది. అదేవిధంగా అటువైపు ప్రతిపక్షాలైతేనేమి, మరోవైపు గతంలో చూసుకున్న ప్రభుత్వాలైతేనేమి, ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా హుస్సేన్ సాగర్ ప్రక్షాళన మారట్లేదు. ఇది హుస్సేన్ సాగర్ కాదు, కంపు సాగర్ అన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అదేవిధంగా స్థానికులైతేనేమి వీరందరూ చెప్తున్న పరిస్థితి ఏంటంటే, ఇప్పటికైనా సరే ఈ హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేసి ఏటా నిధులు కేటాయించడం మాత్రమే కాదు కానీ వీటి యొక్క ప్రక్షాళన అయితేనేమి, వీటి యొక్క శుద్ధి చేసే కోసం ప్రతి నెల 4 కోట్లు వెచ్చించినా కూడా తమకు ఎటువంటి ఉపయోగం మాత్రం కలగట్లేదని అటువైపు హుస్సేన్ సాగర్ వైపు 4 వైపులా కూడా అటువైపు చిరు వ్యాపారులు అయితేనేమి, అదేవిధంగా అంటే మధ్యాహ్నం పూట మీల్స్ పెట్టే వాళ్ళు అయితేనేమి, ఈవినింగ్ టైంలో పానీపూరి బండి వాళ్ళు ఇటువంటి వాళ్ళు చాలామంది అంటే హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా హుస్సేన్ సాగర్ ఒక పర్యాటక ప్రాంతం కనుక వస్తూ ఉంటారని చెప్పొచ్చు. కాకపోతే మాత్రం వీరందరూ కూడా నిమిషం కూడా నుంచొని ఈ హుస్సేన్ సాగర్ని తిలకించే పరిస్థితి లేకపోవడంతో ఆందోళన చెందుతున్నట్లు మనకు అనిపిస్తుంది. ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే ఈ హుస్సేన్ సాగర్ యొక్క శుద్ధి కొనసాగుతుంది. అంటే ఈ క్లీనింగ్ కోసం ప్రతి నెల 4 కోట్లు వెచ్చించినా కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందని ఇప్పటికైనా సరే అధికారులు దృష్టి సాధించి, మరీ ముఖ్యంగా హెచ్ఎండి అధికారులు దృష్టి సారించి ఈ శుద్ధి చేసి ఈ యొక్క గుర్రపు డెక్క అయితేనేమి, వ్యర్థాలను అయితేనేమి అతి త్వరగా క్లీన్ చేసి పరిశుద్ధమైన అంటే ఒకప్పటి తాగునీరు, సాగునీరుకు ఉపయోగపడినటువంటి హుస్సేన్ సాగర్ తిరిగి హైదరాబాద్ వాసులకైతే మాత్రం రావాలని అయితే మాత్రం వారు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ కార్తిక్‌తో దేవా వార్త హైదరాబాద్.